శ్రీకాళహస్తిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. నీలకంఠేశ్వర స్వామి గుడి వద్ద, అంబలి స్వామి ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తి నీలకంఠేశ్వర స్వామి గుడి వద్ద, అంబలి స్వామి ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని పేదలకు రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు మరియు తిరుపతి పార్లమెంటు ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీకాళహస్తి స్వామి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని వారు అభిలాషించారు. తిరుపతి పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య మాట్లాడుతూ, లోకేష్ నిరంతరం ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం తపన పడుతూ కష్టపడి పెట్టుబడిదారులను ఒప్పించి మెప్పించి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువచ్చి యువత భవిష్యత్తు కోసం కృషి చేస్తుండడం మన రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశాలతో ఈరోజు 43వ జయంతి జరుపుకుంటున్న మన నారా లోకేష్ బాబు ఉన్నత విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి వర్యులు 43వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి అంబలి స్వామి ఆశ్రమం వద్ద నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగినది. ఈరోజు అతను పుట్టినరోజైన లోకేష్ బాబు దావోస్లో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, రాబోయే రోజుల్లో పేద విద్యార్థుల కోసం, ఉద్యోగాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు దావోస్లో పుట్టినరోజు అనుకోకుండా అక్కడ మనకు పెట్టుబడుల కోసం ఆయన పర్యటన చేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 1.5 సంవత్సరంలో ఆయన ఎన్నో విదేశీ పర్యటనలు చేసి మొన్న విశాఖపట్నంలో గ్లోబల్ సెంటర్ 1,33,000 మంది విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాక ఈ రాష్ట్రంలో గిరిజన పేద విద్యార్థులకి గిరిజన హాస్టల్లో మెరుగైన వసతులు సదుపాయాలతో పాటు ఆయన సన్నబియ్యం ఇవ్వడంతో పాటు చిక్కి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఆయన ప్రతిరోజు పిల్లల భవిష్యత్తు పట్ల ఏమేం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. అలాగే పిల్లలకి బూట్లు, యూనిఫారం మరియు ఆయనకు కావాల్సిన పిల్లలకి కాస్మెటిక్స్ ఆడపిల్లలకైతే ఈ సంవత్సరం కొత్తగా పెట్టడం జరిగినది. ఎన్నో పెట్టుబడుల అవకాశాల కోసం ఈరోజు కూడా దావోస్లో పుట్టినరోజు లెక్క చేయకుండా, పండగ లెక్క చేయకుండా యువకులం సృష్టికర్త పాదయాత్ర చేసి 3,600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ఇంటింటికి తిరిగి బడుగు బలహీన వర్గాల కోసం ముందు నుండి నడిపించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట నడిపిస్తున్న లోకేష్ బాబుకి నా ప్రత్యేక పుట్టినరోజులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఎం సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు. జై లోకేష్, జై చంద్రబాబు, జై తెలుగు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.